హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ శరణ్య తన చెయ్యి కాల్చుకున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. సమీర చెప్పిన మాటలు, శరణ్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే శరణ్య భోజనం చేయడానికి ఇంకా ప్లేట్లో అన్నం వడ్డించుకుందామంటే తన చెయ్యి కాలడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దర్శన్ శరణ్య దగ్గరికి వస్తారు. శరణ్య, ఏంటిది? నీ చెయ్యి పూర్తిగా కాలిపోయింది. కనీసం భోజనం కలుపుకోవడానికి కూడా వీల్లేదు. ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ప్రేమగా ఆయింట్మెంట్ తీసుకువచ్చి పాపం దర్శన్ అయితే శరణ్యకి రాస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి, బాధగా ఉందా అని అడుగుతారు. లేదండి, బాధ తగ్గుతుంది. చాలా సంతోషంగా ఉంది. నేను ఎలా అయితే మీరు ఉండాలని కోరుకుంటున్నానో మీరు అలానే ఉన్నారు అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ప్రేమగా చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు శరణ్య. అలా ఇంకా శరణ్యకి తన చేత్తో భోజనం తినిపిస్తూ ఉంటాడు ప్రేమగా దర్శన్. నేను చాలా అదృష్టవంతురాల్ని, ఆయన ప్రేమ నాకు దక్కింది అని మనసులో అనుకుంటూ దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది శరణ్య. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. లహరికి బ్లాక్మెయిలర్ నుండి మళ్ళీ కాల్ వస్తుంది. ఈసారి కాల్ వచ్చినప్పుడు అమ్మకి చెప్పమనింది కదా, అమ్మా అని ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఆనందభైరవి, లహరి వాడు కాల్ చేశాడా అని అడుగుతారు. అవునమ్మా అని అంటుంది. స్పీకర్ ఆన్ చేయి అని అంటారు ఆనందభైరవి. ఇంకా లహరి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. ఏయ్, ఏంటి? మీ అమ్మని తీసుకువచ్చి వాడిని అరెస్ట్ చేయిస్తే మ్యాటర్ అక్కడితో అయిపోతుంది అనుకుంటున్నావా? నీ చరిత్ర అంతా నా దగ్గరుంది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మర్యాదగా రేపు 50 లక్షల క్యాష్తో నేను చెప్పిన చోటికి రా, లేకపోతే రేపు మధ్యాహ్నానికల్లా నీ చరిత్ర టీవీ ఛానల్లో ఉంటుంది అని కాల్ కట్ చేస్తాడు. పాపం లహరి వణికిపోతూ ఉంటుంది. అమ్మా, ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అడుగుతుంది. లహరి, నువ్వేమీ కంగారు పడద్దు. వాడు రమ్మన్నాడు కదా, నేను వెళ్తాను. నేను వెళ్ళి వాడి సంగతి తేలుస్తాను అని ఇంకా చాలా ప్రతిష్టంగా ఆలోచిస్తూ ఉంటారు ఆనందభైరవి. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి బ్లాక్మెయిలర్ చెప్పిన ప్లేస్కి రీచ్ అవుతుంది. అలా ఇంకా బ్లాక్మెయిలర్ని వెళ్ళి కలిసేసరికి ప్రకాష్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. నువ్వేనా నా కూతుర్ని వీడియోలని ఫోటోలని బెదిరిస్తుంది? నువ్వేనా? రేయ్, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నీకు ఆఖరి వార్నింగ్ ఇస్తున్నాను. మర్యాదగా ఎవిడెన్స్లు నా చేతికి ఇచ్చావు, లేకపోతే నిన్ను చంపేస్తా అని అంటారు ఆనందభైరవి. ఏంటి మేడం, వార్నింగ్ ఇవ్వడం అయిపోయిందా? భయపడే మీకే అంత పొగరుంటే బ్లాక్మెయిల్ చేస్తే నాకెంత ఉండాలి మేడం? మీరు భయపడితే నేను భయపడను మేడం అని అంటాడు ప్రకాష్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందభైరవి. అసలు ఏం కావాలరా నీకు? డబ్బా, నగలా, ఫ్లాటా? నీ మొహన కొడతాను. నా కూతురి జోలికి రావద్దు అని అంటారు ఆనందభైరవి. మేడం, నేను కూడా ఫ్లాట్ కావాలి, డబ్బు కావాలి అని ఏదేదో చెప్పాను, కానీ ఒక్క ఫేవర్ చేయండి, మీ కూతుర్ని వదిలేస్తాను, ఎవిడెన్స్లన్నీ మీకు అప్పచెప్తాను అని అంటాడు ప్రకాష్. ఏం కావాలి అని అడుగుతారు ఆనందభైరవి. మీ కొడుకు కోడలు దర్శన్ శరణ్య ఉన్నారు కదా, వాళ్ళకి విడాకులు ఇప్పించండి, మీ కూతుర్ని వదిలేస్తాను అని అంటారు ప్రకాష్. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతుంది, ఆలోచనలో పడుతుంది. నీకు సమీరకి ఏంట్రా సంబంధం అని అడుగుతుంది. వావ్, ఏదో అనుకున్నాను, మీరు చాలా షార్ప్ మేడం. అవును, సమీర నా ఫ్రెండ్. సమీర బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. అందుకే సమీర బాగుండాలని, సమీర దర్శన్ ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళు ఒక్కటవ్వాలనే ఇలా అడుగుతున్నాను. మీకు ఇద్దరున్నారు, ఒక కొడుకు ఒక కూతురు. కూతురు జీవితం బాగుండాలంటే కొడుకుని కోడల్ని విడదీయండి. కొడుకు జీవితమే బాగుండాలంటే చెప్పండి, ఇప్పుడే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్కి ఇస్తాను. వాళ్ళు రాజకోటి టెక్స్టైల్స్ ఇండస్ట్రీ చైర్మన్ ఆనందభైరవి కన్న కూతురు రోడ్డు పాలైందని బ్రేకింగ్ న్యూస్ వేసి చంపుతారు. చాయిస్ మీది. ఒక్కరోజు టైం ఇస్తున్నాను. డివోర్స్ పేపర్స్ నా దగ్గర ఉంటే మీకు ఎవిడెన్స్లు ఇచ్చేస్తాను, లేకపోతే మీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రకాష్. ఒక్కసారిగా పాపం ఆనందభైరవి షాక్ అయిపోతారు. అంటే ఇదంతా వెనక ఉండి నడిపిస్తుంది ఆ సమీర అన్నమాట. సమీర వీడికి డబ్బాస చూపించి వీడిని ఇలా నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేసేలా చేస్తుంది. దీనంతటికీ కారణం సమీరానేనా, లేకపోతే సమీర వెనకాల కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా?
అది తెలుసుకోవాలంటే నేను ఇంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా కూపి లాగాలి అని మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరుతారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఆనందభైరవి, లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, రోహిత్ అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనందభైరవి, నాన్న రోహిత్, ఇంతకీ అనన్య ఎక్కడా అని అడుగుతారు. తను రూమ్లో ఉన్నట్టుంది పిన్ని. అనన్య, అనన్య అని పిలుస్తూ ఉంటారు. ఇంక వెంటనే అనన్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటండి అని అడుగుతుంది. పిన్ని నిన్ను రమ్మని చెప్పారు అని అడుగుతారు. అనన్య ఇంకా ఆనందభైరవి వైపు చూస్తూ, మార్నింగ్ ఆ ప్రకాష్ గారు ఇచ్చిన షాక్కి పాపం అత్తయ్య గారు విలవిల్లాడిపోతున్నట్టున్నారు. అందుకే మొహం అంతా అలా కలపోయింది. ఇది శాంపుల్ మాత్రమే ఆనందభైరవి గారు. మీకు రాను రాను సినిమా చూపిస్తాను కదా, మీ కొడుకుని కూతుర్ని ఇద్దరిని సంతోషంగా ఉండనివ్వను అని మనసులో అనుకుంటూ పొగరుగా చూస్తూ ఉంటుంది అనన్య. ఆనందభైరవి, ఇప్పుడు నీ బ్రతుకేంటో నాకు అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ, నాన్న రోహిత్, ఇదిగో ఈ టికెట్స్ తీసుకో అని ఇస్తారు. ఏంటి పిన్ని, ఏంటి టికెట్స్ అని అడుగుతారు. ఇవి ఊటీ టికెట్స్ నాన్న. నువ్వు అనన్య రేపు హనీమూన్కి బయలుదేరుతున్నారు అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా అనన్య మైండ్ బ్లాక్ అయిపోతుంది. పిన్ని ఏంటింత సడన్గా అని అడుగుతారు. ఇంకా లీలావతి కూడా అవునానందా ఇప్పుడింత సడన్గా అని అంటారు. పిన్ని, రోహిత్ కూడా కొత్తగా పెళ్ళైన వాడే కదా, పాపం ఇన్ని రోజులు దర్శన్ శరణ్య గొడవలని అవని ఇవని చాలా మైండ్ అంతా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. అందుకే తన భార్యతో సరదాగా గడపాలని, రోహిత్ బాగుండాలని నేను ఇలా ప్లాన్ చేశాను. రేపు మార్నింగ్ ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. ఏమంటావు అనన్య, నీ భర్తతో కలిసి హ్యాపీగా ట్రిప్కి వెళ్ళు అని అంటారు ఆనందభైరవి. వామ్మో, ఆనందభైరవి గారి బ్రెయిన్ చాలా షార్పు. నన్ను బయటికి పంపించాలని ఏదో ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ నేను అక్కడికి వెళ్తే ఇక్కడ ఏదైనా జరిగితే, అసలే ఆ ప్రకాష్ గాడిది ఒక్కొక్కసారి మట్టి బుర్ర, ఈ సమీరా ఒక తింగరిది. వీళ్ళిద్దరినీ ఏదో ఒకటి చేసి వీళ్ళ వెనుక నేనే ఉన్నానని నిజం చెప్పిచ్చేస్తే ఇంకేమైనా ఉందా? నో 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 నో, అలా జరగకూడదు అని ఆలోచనలో పడుతుంది. ఏమైంది అనన్య, ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు ఆనందభైరవి. నేనిప్పుడు వెళ్ళను అని అంటుంది. ఎందుకు అని అడుగుతాడు రోహిత్. అంటే ఏమండి, నాకు ఇక్కడ కొన్ని పనులున్నాయి, ఆ పనులన్నీ పూర్తయిన తర్వాత నేను మీకు ఓకే చెప్తానండి, ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇంకా ఆనందభైరవి అనన్య వైపు చూస్తూ, నో డౌట్, ఖచ్చితంగా దీని వెనకాల నువ్వున్నావు, ఆ విషయం అర్థమవుతుంది. అందుకే నేను ట్రిప్కి పంపిస్తాను అన్నా నువ్వు వెళ్ళటం లేదు అనన్య అని అనన్య వెనకాలే వెళ్తారనమాట ఆనందభైరవి. కరెక్ట్గా అప్పుడే అనన్యకి ప్రకాష్ కాల్ చేస్తాడు. హలో, ఏంటి ఇప్పుడు కాల్ చేశావు అని అడుగుతుంది అనన్య. నువ్వు చెప్పమన్నట్టే ఆనందభైరవిని దర్శన్ శరణ్యలు విడాకులు తీసుకోమని బెదిరించాను. దీనివల్ల నాకు లాభం ఏంటి అని అడుగుతాడు ప్రకాష్. ఒరే పిచ్చోడా, లాభం ఏంటి అంటావేంటి? చూడు, లహరిని ప్రేమిస్తున్న లవర్ బాయ్ నువ్వే ప్రకాష్ అని, లహరిని బెదిరిస్తున్న బ్లాక్మెయిలర్ ప్రకాష్ నువ్వేనని అత్తయ్య ఆనంద అత్తయ్యకి తెలీదు, ఇటువైపు లహరికి కూడా తెలీదు. కాబట్టి కొద్ది రోజులు బ్లాక్మెయిలర్గా ఉంటూ దాన్ని ఏడిపించు. ఈలోపు ఖచ్చితంగా ఆనందభైరవి అత్తయ్య లహరికి ఆ రాజేష్తో ఎంగేజ్మెంటో పెళ్ళో కుదురుస్తుంది. అలా జరిగేటప్పుడు నువ్వు దాన్ని పెళ్లి చేసుకొనిరా. అప్పుడు నువ్వు ఇంటి అల్లుడు అవుతావు. చిన్న చిన్న చిల్లరకు కాకుండా పెద్ద గేలమే పడుతుంది. ఈ ఇంటి ఆస్తి వారసత్వంలో నీకు ఒక వాటా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టు, అర్థమైందా? ఆ శరణ్య మా ఇంట్లోనే ఉంటే నువ్వు చిల్లి గవ్వ కాదు కూడా, వెంట్రుక కూడా ఏమీ చేయలేవు. కాబట్టి శరణ్య ముందు బయటకు వెళ్తే నీ లైన్, నా లైన్, సమీరా లైన్ ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇదంతా విన్న ఆనందభైరవి షాక్ అయిపోతారు. ఇంకలా చూస్తూ ఉంటారు. అంటే నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్న సూత్రధారి నువ్వా? నిన్ను ఇలా కాదు, నీ అంత నీచమైన బుద్ధిదానికి మాటలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. చెప్తా, నీ సంగతి ఖచ్చితంగా చెప్తా అని కోపంతో నిజాన్ని తెలుసుకొని రగిలిపోతూ ఉంటారు ఆనందభైరవి. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య అండ్ దర్శన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి సమీరా దర్శన్కి కాల్ చేస్తూ ఉంటుంది. శరణ్య ఫోన్ వైపు చూస్తుంది. ఇంకా వెంటనే దర్శన్ కాల్ కట్ చేస్తారు.
ఏంటండి మాట్లాడటం లేదేంటి, నేను ఉన్నాననా అని అడుగుతుంది. చచ్చా, అలాంటిదేమీ కాదు. అయినా నేను సమీరని దూరం పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు తను నన్ను ప్రేమించింది, కానీ ఇప్పుడు నాకు ఎవరు ఏంటి అనేది అర్థమైంది. కాబట్టే నేను తన్ని దూరంగా పెట్టాలి అనుకుంటున్నాను. నీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నాను. ఇకపై నా జీవితంలో సమీరా అనే చాప్టర్ ఉండకూడదు అనుకుంటున్నాను అని అంటారు దర్శన్. ఇంక పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. అలా ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద భైరవి ఇదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శభాష్ నాన్న, శభాష్, ఇప్పుడు ఇప్పుడు నా వారసుడు దర్శన్ నాకు కనిపిస్తున్నాడు అని అంటారు ఆనంద భైరవి. అమ్మా, నువ్వెప్పుడు వచ్చావు, రామ్మా లోపలికి రా అని లోపలికి తీసుకువెళ్తారు. శరణ్య ఎలా ఉంది అని అడుగుతారు. పర్లేదత్తయ్య అని అంటుంది శరణ్య. అమ్మా, నువ్వు వచ్చావు కదా, ఇదిగో ఇది చూడు అని చెప్పి ఇంకా పాపం దర్శన్ తన చేత్తో చేసిన పాయసాన్ని తీసుకొస్తాడు. అమ్మా, ఇదంటే నీకు ఇష్టం కదా, నువ్వు తింటూ ఉండు అని చెప్పి ఇంకా అలా పాపం బయటికి వెళ్తాడనమాట దర్శన్. అప్పుడే ఇంకా ఆనంద భైరవి బాధపడుతూ ఉంటారు. అత్తయ్య, ఏమైంది అత్తయ్య, ఎందుకలా ఉన్నారు అని అడుగుతారు. ఏం లేదమ్మా, ఇంట్లో ఒక సమస్య వచ్చింది అని అంటారు. ఎవరి గురించి అత్తయ్య అని అడుగుతుంది. లహరి గురించమ్మా అని అంటారు. అంటే లహరి రిసార్ట్లో జరిగిన విషయంని అత్తయ్యకి తెలిసిపోయిందా అని పాపం శరణ్య చూస్తూ ఉంటుంది. లహరి రిసార్ట్లో ఒక మర్డర్ అటెంప్ట్ అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారనమాట ఆనంద భైరవి. అత్తయ్య గారు, ఇదంతా నాకు ముందే తెలుసు అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఆనంద భైరవి. ఏంటి, నీకెలా తెలుసమ్మా అని అంటారు. ఎందుకంటే తను వచ్చింది మా రిసార్ట్కే కాబట్టి, మా రిసార్ట్లో తను తప్పించుకుంటుంటే నేను చూసి ఆ శవాన్ని, డెడ్ బాడీని నేనే తీసుకువెళ్ళి అక్కడ ఎక్కడైతే రిసార్ట్ ఉందో దాని వెనకాల బ్యాక్ యార్డ్లో నేనే పాతి పెట్టాను అత్తయ్య అని అంటుంది. శరణ్య, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పలేదు కదా అని అంటారు. లేదత్తయ్య గారు, మీకు తప్ప ఎవరికి చెప్పలేదు అని అంటుంది శరణ్య. సరే, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు కూడా, ఎందుకంటే ఖచ్చితంగా అనన్య తప్పు చేయలేదని మనం నిరూపించవచ్చు. కానీ ఇలాంటి విషయాలు బయటికి తెలిస్తే నిజం ఎంతుందో ఈ మీడియా వాళ్ళు తెలుసుకోరు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మన పరువు పోయేంత వరకు బ్రేకింగ్ న్యూస్ వేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ కేసుని ఇక్కడితో కప్పేసేలా నేనే ఏదో ఒకటి చేస్తాను. నువ్వు మాత్రం సంతోషంగా ఉండు. ఏమ్మా, దర్శన్ ఇప్పుడు మారిపోయాడు కదా అని అంటారు. మారడం కాదత్తయ్య గారు, చాలా చాలా మారారు. ఆయన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం హ్యాపీగా చెప్తుంది శరణ్య. మరి మన ఇంటికి ఎప్పుడు వస్తారు అని అడుగుతారు ఆనంద భైరవి. తెలీదత్తయ్య, ఆయనతో ఒకసారి మాట్లాడతాను అని చెప్పి ఇంక పాపం శరణ్యతో మాట్లాడుతూ ఉంటారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా అనన్య, ప్రకాష్, సమీర ఒక ప్లేస్లో మీట్ అవుతారు. అనన్య ప్రకాష్తో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు సూపర్ ప్రకాష్, ఇప్పుడు బెదిరించావు కాబట్టి చచ్చినట్టు ఆనంద భైరవి ఖచ్చితంగా డివోర్స్ ఇప్పిస్తుంది. అప్పుడు సమీర నీ లైన్ క్లియర్ అవుతుంది అని అంటారు. అనన్య కరెక్టే, కానీ ఆనంద భైరవి చాలా తెలివైన ఆవిడ కదా, ఒకవేళ మర్డర్ని డైవర్ట్ చేయరు కదా అని అంటాడు ప్రకాష్. నోనో, ఆవిడకి ధైర్యం ఎక్కువే, కానీ ఆవిడ పరువుని ప్రాణంగా కొలుస్తారు. ఆనంద భైరవి ఈ విషయాన్ని పోలీసులకి చెప్పదు, ఎందుకంటే పోలీసులకు చెప్తే తన కూతురి పరువు పోతుంది కాబట్టి ఇంకా మనం బ్లాక్మెయిల్ చేయాలి. సమీరా, నువ్వు మాత్రం దర్శన్ని వదిలిపెట్టద్దు. కుదిరినప్పుడల్లా తనతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించు. దర్శన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు, రోజుకొకసారి కనిపించు, నీ ప్రేమని గుర్తు చేస్తూ ఉండు. అప్పుడు దర్శన్ నిన్ను చూస్ చేసుకోవాలా, శరణ్యని చూస్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇటువైపు ప్రకాష్, నువ్వు ఆనంద భైరవి డివోర్స్ పేపర్స్ ఇచ్చేంత వరకు తన్ని బెదిరిస్తూనే ఉండు. అదీ కాకుండా వీలు చూసుకొని లహరిని నీ దగ్గరికి పిలిపించుకో. నువ్వెలాగో తన్ని ప్రేమిస్తున్నావని నటిస్తున్నావు కాబట్టి లహరి ప్రకాష్ని నమ్ముతుంది. కాబట్టి నువ్వు తనతో ఖచ్చితంగా క్లోజ్గా మూవ్ అయ్యావనుకో, అప్పుడు నిన్ను తప్ప ఆ లహరి ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ కాదు, ఎవరినైనా వదిలేసి మరీ పెళ్లి పీటలపై నుండి లేచి మరీ నీతో వచ్చేస్తుంది. అప్పుడు ఆనంద భైరవి పరువు కూతురుది పోతుంది, ఇటువైపు సమీర ద్వారా కొడుకు పరువు పోతుంది. ఇదే మన నెక్స్ట్ ప్లాన్ అని అంటారు అనన్య. అయిపోయిందా నీ ప్లాన్ అని ఒక గొంతు వినపడుతుంది. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆనంద భైరవి ఉంటారు. అలా ఇంకా ఆనంద భైరవి క్లాప్స్ కొడుతూ వస్తారు. అనన్య, సమీర, ప్రకాష్ ముగ్గురు చూస్తూ ఉంటారు.
ఇంకా అలా అనన్య వైపు చూస్తూ, ఇన్ని రోజులు నా ఇంట్లోనే ఉంటూ ఉమ్మడి కుటుంబానికి కోడలిగా ఉంటూ నువ్వు చేసే నీచమైన పనులు ఇవా అని అనన్య చెంప మీద కొడతారనమాట ఆనందభైరవి. ఇంక అనన్య చూస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నీ గురించి రోహిత్కి తెలియకుండా ఉండాలనుకున్నాను. నువ్వు నీ భర్తని, అత్తయ్యని, మామయ్యని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను వదిలిపెట్టేదే లేదు అని గట్టిగా అంటారు ఆనందభైరవి. ఏంటత్తయ్యా, రోహిత్కి చెప్తారా? ఆయనకి చెప్తే నమ్ముతారా ఏంటి? నేను వెళ్ళి 4 ముసలి కన్నీళ్లు కారుస్తాను, అప్పుడు నమ్మడు అని అంటుంది అనన్య. ఇంకలా ఆనందభైరవి పక్కకి తిరిగి నించోగానే అక్కడ రోహిత్ ఉంటాడు. రోహిత్ని చూసి ఒక్కసారిగా అనన్య, లహరి, ప్రకాష్, సమీర షాక్ అయిపోతారనమాట ముగ్గురు. ఇంకలా రోహిత్ అయితే వచ్చి అనన్య చంప మీద కొడతాడు. రాక్షసి, ఇన్ని రోజులు మా ఇంట్లో ఉంటూ నా చెల్లెలి జీవితాన్ని, నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? నీకు ఇలా కాదే, నిన్ను చంపేసినా తప్పలేదు, కానీ చంపను. బ్రతికుండగానే నువ్వు నరకం అనుభవించేలా చేస్తాను. నీకు నేను విడాకులు ఇస్తాను. కుక్కని కొట్టినట్టు కొట్టి ఇంట్లోని గెంటేస్తాను. ఏం చేయగలవు అని అడుగుతాడు రోహిత్. ఏవండి, అది కాదు అని అంటుంది. ఏయ్, నీ నాటకాలు మాట్లాపు. చూడు రేయ్, నీ పేరేంటో నాకు తెలీదు. నా చెల్లెల వీడియోలు గనక నువ్వు డిలీట్ చెయ్యకపోతే అని రోహిత్ ప్రకాష్ కాలర్ పట్టుకొని బాగా కొడతాడు. ఇంకలా కొట్టి ప్రకాష్ని ఆనందభైరవి ముందు మోకాలపై కూర్చోబెడతాడు ప్రకాష్. ఆనందభైరవి పవర్ఫుల్గా ఒక గన్ తీసుకొని వచ్చి ఇంకా అలా ప్రకాష్ పాయింట్ బ్లాంక్లో పెడుతుంది. రేయ్, ఇది లైసెన్స్డ్ గన్. నిన్ను చంపితే అడిగే దిక్కు కూడా ఉండదు. మర్యాదగా నా కూతురు ఉన్న ఎవిడెన్స్లన్నీ డిలీట్ చేస్తావా, లేకపోతే చస్తావా? మనిషికి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు తెలివైన వాడివని అనుకుంటున్నాను. ఒక్క వీడియో లేకుండా అన్నీ డిలీట్ చేసేంత వరకు గన్ ఇక్కడే ఉంటుంది అని చెప్తారు. ఇంక వెంటనే వద్దు మేడం, చేసేస్తాను అని చెప్పి ప్రకాష్ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాడు. రోహిత్, చెక్ చెయ్యి అని అంటారు. ఇంకా రోహిత్ అయితే మొత్తం డేటాబేస్ అంతా మొత్తం చెక్ చేసి పిని మొత్తం డిలీట్ అయిపోయినాయని చెప్తాడు. అప్పుడు ఇంకా గట్టిగా వాడిని పక్కకి తోసేసి, పారిపో, ఇంకొకసారి నా కూతురి జీవితంలో కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రావాలని చూస్తే గుర్తుంది కదా, గన్ నా చేతిలోనే ఉంది, కుక్కని కాల్చినట్టు కాల్చేస్తాను అని గట్టిగా చెప్తారు. అలా ఇంకా పారిపోతాడనమాట ప్రకాష్. సమీర అదంతా చూస్తూ ఇంకా అక్కడే ఉండేసరికి సమీర వైపు కోపంగా ఉరిమి చూస్తారు ఆనందభైరవి. వద్దు అని చెప్పి సమీర కూడా ఇంక అక్కడి నుండి పారిపోతుంది. అనన్య ఒక్కదే ఉంటుంది. నాన్న రోహిత్, నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. దీనికి విడాకులు ఇస్తావో ఇంట్లోనే ఉంచుతావో నీ ఇష్టం అని అంటారు. వెంటనే ఆనందభైరవి కాలు పట్టుకుంటుంది అనన్య. అత్తయ్య గారు, ఎంతైనా నేను కూడా మీ కోడలే కదా, చాలా పెద్ద తప్పు చేశానండి. మీరంటే ఏంటో తెలియక చేశాను. నన్ను వదిలేయండి, ఇకపై బుద్ధిగా ఉంటాను, నిజం చెప్తున్నాను అని చెప్పి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది అనన్య. ఇంకా వెంటనే జుట్టు పట్టుకొని పైకి లేపుతాడనమాట రోహిత్. నీలాంటి బుసలు కొట్టే విషపూరితమైన నాగుని నమ్మకూడదే, అస్సలు నమ్మకూడదు. పిన్ని, నువ్వు ఏం చెప్పినా నేను దీనికి విడాకులు ఇస్తాను, నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని చెప్పి ఇంకా గట్టిగా గెంటేస్తాడనమాట రోహిత్. ఇంకా అలా దిక్కు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనన్య. ఇంకా ఆనందభైరవైన రోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.